బ్రో, ఈ డీల్ మేము నీ కోసం చేయడం లేదు, మా కోసం చేస్తున్నాం. ఇప్పుడు నిన్ను ఎవడ అడిగాడు రా? మామా నువ్వు సైలెంట్గా ఉండు మామా, ఇది చాలా పెద్ద వ్యవహారం. అయితే మనకెందుకు, ఉదిరే పోదాం. మామా నువ్వు ఉండు. ఇదిగో భయ్యా, మేము ఫాలో అవ్వాల్సిన అమ్మాయి అడ్రస్ పేరు చెప్పు. బ్రో కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తా బ్రో. ఎదవ తెలివితే అట్లా ఎందుకురా? ఆడ అడిగింది ఇవ్వు, ఫోన్ నెంబర్ ఇస్తే ఆడే గోకేస్తాడు. అమ్మమ్మ అలా అయితే వద్దు, అలా అయితే వద్దు వద్దు. మామా బీ ప్రొఫెషనల్. అబ్బా వీడికి ఏ ప్రొఫెషన్ లేదు కానీ బీ ప్రొఫెషనల్ అంట. ఏంటో బ్రో ఇగో బ్రో తనే. దేవుడేంటి మామా ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటాడు. ఏమైందిరా? ఈ బిత్తిరి మొంగడికి ఇది కావాల్సి వచ్చింది. వద్దు మామ వద్దు, డీలు లేదు బొక్క లేదు, వీడికి ఇదే పడిపోయింది. మరి నాకెందుకు మామ, ఎవరూ పడట్లేదు. భయ్యా అలా అంటాడు భయ్యా. కావాలంటే 20,000 ఇస్తా భయ్యా. 60,000? కావాలంటే ఫైనల్ పే కూడా ఇప్పుడే చేసేస్తా. మామ నువ్వు ఉండు, ఇలాంటి విషయాలు నేను డీల్ చేస్తా. నీ కోసం మేము ఇంత రిస్క్ చేస్తుంటే ఫైనల్ పే ఇస్తానంటావా? మాకొద్దు, మాకు అడ్వాన్సే కావాలి. రే ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి మామ, ఫైనల్ పే అంట ఫోన్ పేలా. మాకొద్దు, మాకు అమౌంటే కావాలి, అది అడ్వాన్సే. ఓరిద్దరిద్రుడు ఏంటాడు ఎలా ఉన్నాడు? ఏం చేద్దాం, నా కర్మ. నాకేదో డౌట్గా ఉంది, మీరు ఈ పని చేయగలరో లేదో. మా వాడు ఎడ్యుకేషన్లో వీక్ కానీ అమ్మాయిల విషయంలో కాదురా. సరే అయితే నేను అడ్వాన్స్ ఇప్పుడే పంపించేస్తాను, డైలీ ఫాలో అయ్యి అప్డేట్స్ అవ్వండి. సరేరా, వెళ్తానైతే. ఓకేనా? బాయ్. సరే బాయ్ రా. మామ పద బయటికి. దేనికిరా? గెటప్ చేంజ్ చేయవా? ఇప్పుడు మన గెటప్స్ ఎలా ఉండాలి అంటే హాలీవుడ్లో డిటెక్టివ్స్లా ఉండాలి. ఈడు నా బతుకు బస్ స్టాండ్ చేసా. మామ ఈ రోజు నుంచి మనం మన పేర్లు కూడా మార్చుకోవాలి. దేనికి? డిటెక్టివ్స్ అంటే మన గురించి ఎవరికి తెలియకూడదు. అందుకే ఈ రోజు నుంచి నీ పేరు షెర్లాక్, నా పేరు బ్యాట్సన్. షర్లాకా? ఎక్కువ ఆలోచించక, టైటిల్ స్క్రీన్ మీద పడుతున్నాయి చూడు. Sherlock mama iga Watson Papaloy. Sherlock mama iga Watson Papaloy. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఎందుకే 10 సార్లు ఫోన్ చేస్తుంటావు? ఇద్దరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. అయితే నీకేం అనుమానం రావడం లేదా? ఏమనుమానం ఉంటుంది? ఏ బారుకో పబ్బుకో వెళ్ళారని నీకేం డౌట్ రావట్లేదా? ఎంత మగాడైనా తెల్లారే తాగుడు మొదలు పెట్టేస్తాడా? టైం చూడు 8 అయ్యింది. నా మొగుడు మీద కన్నా నీ కొడుకు మీద ఎక్కువ డౌట్గా ఉంది. ఈ మాట అన్నావు బాగుంది. మీరు ఊరుకోండి, మీ ఇద్దరు కలిపి నా కొడుకు మీద పడ్డారు. ఆడెప్పుడైతే నీ కడుపులో పడ్డాడో అప్పుడే నేను నిన్ను వదిలేయాల్సిందే. ఆడ అసలు గ్రహం మీద ఉండాల్సినోడు కాదు, ఎవ్వరికీ అర్థం కాని గ్రహాంతర జీవి. నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. పిచ్చిగాని పట్టిందా? మగోళ్ళనక అనేక పనులు ఉంటాయి, ఫోన్ ఎత్తకపోతే కడుపుతో ఇంటికి వెళ్ళిపోతావా? వాళ్ళు ఫోన్ చేస్తారులే ప్రీతి. అది కాదు నాన్న, నేనున్నప్పుడు మావే టైంకి భోజనం చేసేవారు, టైంకి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు తిన్నారో లేదో తెలియట్లేదు నాన్న, అందుకే తమ్ముడిని అక్కడికి పంపాను. నీ తమ్ముడు పద్ధతిగానే ఉంటాడు, నువ్వేం భయపడకు, ఎక్కువ ఆలోచించుకు, లోపల బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. శ్రీనివాస్ అన్ని రెడీయా? నేను రెడీ. నేను కూడా. Sherlock mama iga Watson Papaloy. Sherlock mama iga Watson Papaloy. లంగావని. సార్ సార్ ఆటో కావాలా? ఏ నీకొద్దా? ఇద్దరికి కలిపి 50 రూపాయలు ఇస్తాను, రుచుకుంటూ వస్తావా? నేనా ఆటోనా? ఆటోనే. ఆటో అయితే రాదు సార్. ఇంత కాస్ట్లీ గెటప్ లేసి చీప్గా బేరం ఆడుతున్నావు మామ. డబ్బులు లేవురా. అబద్ధాలు ఆడక, ఆడిచ్చింది 30, గెటప్పులకి సెటప్పులకి ఒక 20 అయినా ఇంకో 10 మిగిలిద్ది. అవును. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇదే క్వశ్చన్ నువ్వు చదువుకున్న రోజుల్లో మీ నాన్న అడుగుంటే ఇలా ఆటో తొక్కుండేవాడు కాదు. అబ్బో చెప్పాడు రా పోడుగాడి. అన్ఎడ్యుకేటెడ్ అంటే నాకు అస్సలు నచ్చదు మామ. ఆ విషయం నువ్వే చెప్పాలి మరి. మామ మర్యాదగా క్యాబ్ బుక్ చేయి, లేదంటే అక్కకు ఫోన్ కొడతా. రే 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 అంత పని చేయకురా బాబు, క్యాబ్ బుక్ చేస్తానులే. అయిందిరా. ఓకే.
చూసావా? చూశాను రా. అయితే నేను ఆ అమ్మాయిని ఫాలో అవుతాను, నువ్వు నన్ను ఫాలో అవ్వు. అదేదో నువ్వే ఫాలో అవచ్చు కదా, నేను ఆ చెట్టు కింద వెయిట్ చేస్తాను. డబ్బులు వద్దా? చెప్పింది చెయ్యి మామ. మామ తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. మాట్లాడుకోనిరా. అది కాదు మామ, నువ్వు ఒకసారి మోహన్కి కాల్ చేయి. దేనికి? మామ తను మోహన్తో మాట్లాడుతుందో ఇంకెవరితో మాట్లాడుతుందో మనకు తెలుస్తుంది కదా. సరే 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 ఓకే. సరే చెయ్యి. రే ఓ 10 రూపాయలు ఉంటే బ్యాలెన్స్ వేయించరా. దీనికి చేసావా? అవునరా. సరే పంపుతున్నా నాకు. హే స్టాప్ ఇట్. నన్నా? మిమ్మల్ని కాదు. ఓ మరెవరిని? హలో ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ మామా. వెళ్ళు మామా వెళ్ళు. ఇంటికా? ఇంటి దగ్గరికి కాదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళు. కొడతాదేమోరా. మామా అడిగితే ర్యాపిడో వాడిని అని చెప్పు. బండి లేదు కదరా. పంచర్ అయిందని చెప్పు మామా, వెళ్ళు. ఆగు. ఊది అమ్మా వెళ్ళిపోయారే. ఎవడ్రాడు? ఏమో మామ, చూద్దామంటే హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. కొంప తీసి మోహన్ చెప్పినట్టు అమ్మాయికి ఏవైనా? ఏమో మామ, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? ఆడి మొహం చూడకపోయినా ఆడి బైక్ నెంబర్ చూశాను, ఇది చాలు అని ఈజీగా కనిపెట్టేయచ్చు. లేడీస్ విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటావురా. ఐ లవ్ లేడీస్. పద మామ బిర్యానీ తిందాం. డబ్బులు లేవురా. ఇదిగో మామ, నువ్వు మాటి మాటికి డబ్బులు లేవన్నావు అనుకో, నా మైండ్లోని బైక్ నెంబర్ మర్చిపోతా. ఏలినాడు సేనంటే ఎక్కడో ఉండదురా బాబు, అది నువ్వేరా. సరే పోదాం. సరే పద. ఏం చేద్దాంరా? మామ ఫుల్గా అలసిపోయాను మామ. ఏంటి బండి నెంబర్ చూసినందుకే? ఒక అమ్మాయిని ఫాలో అవ్వడం ఎంత కష్టమో తెలుసా? కొన్నిసార్లు చెంపదెబ్బలు తినాల్సి వస్తుంది. ఎక్కడో గట్టిగా తిన్నట్టున్నాడు. దోవలు తీరింది. ఏంటి మామ, నీ బావే ఇంతలా కష్టపడుతున్నాడు అనే కదా ఆలోచిస్తున్నావు? నీకోసమే మామ. నా కోసం అయితే ఈ ఊరు తెలిసి వెళ్ళిపోరా బాబు. అదే మరి కామెడీలు చేస్తున్నావు. రే ఈడేట్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? నేను మాట్లాడతాను ఇది. చెప్పు బ్రో. అయిందా? 1000 ఖర్చు అయింది. నేను అడుగుతుంది ఫాలో అవడం గురించి. ఓ అదా, నువ్వు చెప్పినట్టే మీ పిల్లది కొంచెం ఆలోచించాల్సిన క్యారెక్టరే బాసు. మాకు కొంచెం టైం ఇస్తే డీటెయిల్స్ చెప్తాం. సరే సరే త్వరగా ఓకే. త్వరగా. మీ వాడికి వచ్చాకదే. అనవసరంగా ఈ పని ఒప్పుకున్నావురా బాబు. ఏంటి మామ భయపడుతున్నావా? ఇలా అమ్మాయిలు ఫాలో అవుతున్న విషయం ఎవరికైనా తెలిస్తే? మామ ఈ ప్రపంచంలో చాలామంది బేగ్గలు అమ్మాయిలు ఫాలో అవుతున్నారు, అందులో మనం కొంచెం పర్పస్ కోసం ఫాలో అవుతున్నాం. అది సరే కానీ వాడెవడో తెలుసుకోవడం ఎలా? ఏముంది, ఆంధ్ర ట్రాఫిక్ చలాన్స్లో వాడి బైక్ నెంబర్ టైప్ చేద్దాం, ఇందులో దాంట్లో హెల్మెట్ లేని ఫోటో ఉంటుందిగా. త్వరగా చూడు. మామ చూసావా, ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మాయితో ఉన్నాడు. రే వాడి ఫేస్ కనిపిస్తుందా? అన్నీ హెల్మెట్తోనే ఉన్నాయి. మామ హెల్మెట్ లేని ఫోటో. జూమ్ చేయి జూమ్ చేయి. ఏంటి మామ, కేబుల్ వైర్ మధ్యన దూరిపోయిన కాకి పిల్లలా అయిపోయావు? రే వాడు మా బాసురా. ఏంటి ఇడు మీ బాసా? మంచి రసగుల్లా ఉన్నాడే. వీడికి పెళ్లి కూడా అయిందిరా. అందుకే మామ ఆ దేవుడు అంటే నాకు నచ్చడు. పెళ్లి కాలేనోడికి ఒక అమ్మాయిని కూడా సెట్ చేయడు, అదే పెళ్ళైనోడికి రోజుకో అమ్మాయి. అసలు వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఏంట్రా? లే మామ, ఎన్ని సినిమాల్లో చూడలేదు, బాస్తో అఫైర్ పెట్టుకుంటే ఎలాగైనా పైకి ఎదగొచ్చులే అనుకొని ఉంటుంది. నాకు డౌట్ రా. ఏంటి మామ? ఈ విషయం ఆ మోహన్ గారికి తెలిస్తే? తెలియడానికే కదా మనలో పెట్టుకుంది. మా బాస్ గారు ఇలా చేస్తున్న విషయం మోహన్ గారి గర్ల్ ఫ్రెండ్కి తెలుసా, లేదా తెలిసేలా మూవ్ అవుతుందా? ఇంతకీ మీ బాస్కి పెళ్ళయిందనే విషయం ఆమెకి తెలుసా? మేము అందరం వెళ్ళాం. అయినా కూడా అమ్మాయిని పటాయిస్తున్నాడంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. మామ ఇప్పుడు మనం చేయబోతున్న ఆపరేషన్కి ఆపరేషన్ బాస్ అని పేరు పెట్టాను. ఎందుకురా? నాకు కూడా తెలీదు. మనం ఇప్పటి వరకు అమ్మాయినే ఫాలో అయ్యాం, కానీ ఇక నుండి మీ బాస్ని కూడా ఫాలో అవుతాం.